హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం నల్ల శనగలతో చాలా రుచిగా కరకరలాడే ఉప్పు శనగలను ఎలా చేయాలో చూద్దాం. మార్కెట్లో కొనే వాటిలాగే ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా శనగలు తీసుకుందాం. మీ ఇంట్లో ఏ శనగలు ఉన్నా వాటినే ఉపయోగించుకోవచ్చండి. ఇప్పుడు శనగలకు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసి ఇప్పుడు మొత్తము శనగలకి పట్టించాలి. ఆయిల్ మొత్తం చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసి బాగా కలపాలండి. ఈ విధంగా ఇలా కలిపి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. కడాయిలో ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఉప్పు కూడా కాసేపు మంచిగా కలుపుకోవాలి. చూడండి కొంచెం వేడెక్కాలి ఉప్పు కూడా. ఇలా వేడెక్కిన ఉప్పులో ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, ఆయిల్ వేసి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేనైతే. ఇలా వేసేసి ఇప్పుడు నాన్ స్టాప్ లేకుండా ఇలా కలుపుతూ ఉండాలండి, ఆపకూడదు, కలుపుతూ ఉండాలి. అప్పుడే చక్కగా ఉప్పు శనగలు తయారవుతాయి. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి మెల్లమెల్లగా అవుతున్నాయి కదా ఉప్పు శనగలు, చూడండి మీరే. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా జాలి సహాయంతో ఇలా మొత్తము తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఇలా జాలితో తీసుకుంటే సాల్ట్ మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. చూడండి ఉప్పు శనగలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఇలానే చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా అయిపోయాయో. అంతేనండి, కరకరలాడే ఉప్పు శనగలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా చేస్తే శనగలు బాగా వేగి చాలా రుచిగా వస్తాయి. ఈ ఉప్పు శనగలను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.